ఇలాగే ఉంటే బ్రతకదు. నలుగురు ఐదుగురే మిగులుతారు. కార్పొరేట్ స్టైల్లో వచ్చే సినిమాలు తీసుకుంటారు. మరి మార్పు ఎక్కడి నుంచి రావాలంటారు? అన్ని చేయలేరు కదా సార్. ఈ మార్పుకి ఒక పాయింట్ మీరు గమనించాలి. ఇప్పటి వరకు మనం అంతా డిస్కస్ చేస్తుంది కేవలం సార్ అన్నట్టు కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది హీరోలు. కొంచెం బ్యాక్ వెళ్తే మీకు సూపర్ స్టార్ ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ గారు, చిరంజీవి గారు ఉన్న టైంలో కూడా చిన్న హీరోల సినిమాలు కూడా నడిచే. చిన్న హీరోలు ఒక 20-30 మంది ఉండేవాళ్ళం. చిన్న చిన్న హీరోలు నరేష్ అంటే అప్పుడు పేర్లు చాలా ఉన్నారు. ఈవెన్ కొత్త కొత్త సినిమాలు కూడా బాగా బ్రహ్మాండంగా నడిచేవి. ఎందుకు నడిచేవి? సినిమా ఆడియన్స్ అనేవాళ్ళు వీకెండ్కి ఒక హాబీ లాగా, ఒక టైంపాస్, మనకు అందరూ ఫ్యామిలీతో తీసుకెళ్ళి ఏ సినిమా కూడా వచ్చేవాళ్ళు, థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు. చూసితే బాగుంటే అది ఇంకా ఎక్కువ రోజులు ఆడేది, బాగాలేకపోతే అట్లీస్ట్ ఆ డిస్ట్రిబ్యూటర్, ఆ ప్రొడ్యూసరు తీసిన మినిమం బడ్జెట్ అన్నా లేదా కొంచెం యావరేజ్గా నడిచిన ఏదో ఖర్చులను వెళ్ళి నెక్స్ట్ సినిమాకి ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు ఎక్కడ ఇది నాకు తెలిసి ఒక్క విషయం సార్, ప్లీజ్ ఒక్క విషయం. ఈ 24 క్రాఫ్ట్స్ లో ఏ ఒక్కరి చేతుల్లోనో ఉన్న వ్యవహారమో లేకపోతే ఒక వ్యక్తి ప్రొడ్యూసర్, ఒక ఎగ్జిబిటర్ తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేదో కాదు. డెఫినెట్ గా అందరం ఒకటి ఏదైనా వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు అందరం సినిమా ఇండస్ట్రీ కుటుంబం, మా చిత్ర పరిశ్రమను ఒక పరిశ్రమగా గుర్తించండి అని చెప్పి అందరూ ఎలుగెత్తి ఒక గొంతుకుతోటి చాటారు. సేమ్ అదే విధంగా అలాగే గనక అందరూ సమిష్టిగా ఎస్ ఇది తగ్గించుకోవాలి, లేదా స్టార్ రేటెడ్ స్టార్స్ కూడా తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, లేకపోతే ఒక గ్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ ఇది కానీ చేసుకోవాలి, కంటెంట్ లోపల ఒక క్లారిటీ ఉండాలి. మనం సినిమాలు ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఇంత సంప్లో అయితే లేదండి నాకు తెలిసి. చాలా చిన్న బడ్జెట్స్ లో తీస్తారు, చాలా సూపర్ హిట్స్. నేను మొన్న సక్సెస్ రేట్ చూసేవాళ్ళది లాస్ట్ ఇయర్ 2024-25లో దగ్గర 40% ఏమో ఉంది సక్సెస్ రేట్ వాళ్ళది. సో ఏంటంటే మన కంటెంట్ మీద దృష్టి పెట్టి బడ్జెట్స్ అనే దాని మీద కొంచెం తగ్గించుకుంటూ వెళ్తే గనక సామాన్యుడి మీద భారం పడకుండా ఉంటుంది. థియేటర్స్ రేట్స్ కూడా కొంచెం ఆటోమేటిక్ గా అవి తగ్గే విధానం ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించాల్సిందే కానీ ఏదో కొంతమంది ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకోవడమో లేకపోతే ఒక డిబేట్, ఇప్పుడు మనం చేసింది డిబేట్ లాగానే ఉండిపోతుందండి. మనం కాసేపు మాట్లాడతాం, లేదండి ఇట్లా జరిగితే ఇలా చేస్తుందని. అది మెటీరియలైజ్ కావాలి. ఏదైతే థియరిటికల్ గా మనం మాట్లాడుతున్నామో పెద్దలు కలగజేసుకోవాలి. డెఫినెట్ గా అందరి ఒపీనియన్స్ తీసుకోవాలి, అందరి దగ్గర వాళ్ళని ఒప్పించగలగాలి. ఒప్పించగలిగిన రోజున, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, తిరుపతి హుండీలో సామాన్యులు వేసేదే 10 కోట్లు ఉంటుంది, బాగా డబ్బున్న వాళ్ళు వేసేది ₹1 ఉంటుంది. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, అలాగే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ప్రతి ఒక్క సినిమా చూస్తారండి. ₹50 టికెట్ ఉంటే గనక నెలకు ఒక 4-5 సినిమాలు అవలీలగా చూస్తారు. 50 కాదు, ఇప్పుడు ₹100 ఓకే, ₹150 వరకు ఓకే. మరి ₹550 పెడితేనే కష్టం. మళ్ళీ దానికి పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుంది అన్నట్టు ఈ బడ్జెట్ ఇంత ఉంది కాబట్టి టికెట్ రేట్ ఇంత ఉంటుంది, టికెట్ రేట్ ఇంత ఉంది కాబట్టి థియేటర్ కి జనాలు రావట్లేదు, థియేటర్ కి జనాలు రావట్లేదు. పెద్ద సినిమాలు, స్టార్ కాస్టింగ్, మల్టీ స్టారర్స్ ఉన్నా వీళ్ళు బాధ్యులు, వీళ్ళు కాదు. ఇలా ఒక సర్కిల్ లాగానే కంప్లీట్ గా తిరుగుతుంది తప్ప దీనికి పరిష్కారం అంటూ చెయ్యాలి అని అంటే ఎవరైతే దీని మీద ఫోకస్డ్ గా, అంటే ఎవరైతే పెద్దలు దీని మీద అధికారంగా నిర్ణయాత్మకంగా నిర్ణయం తీసుకోగలరో, ఇందాక ఎవరో చెప్పారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా, గవర్నమెంట్ కూడా కలగజేసుకుని దీన్ని ఒక పరిశ్రమగా గుర్తించి, లేదు ఇలా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఓ 30% వేతనాలు వాళ్ళకి కాదు, ఒక 15-20 వాళ్ళకి పెంచాలి. అలాగే ప్రొడ్యూసర్లు థియేటర్ రేట్స్ పెంచకూడదు అని అంటే బడ్జెట్ తగ్గించుకోవాలి. హీరోలు కూడా మాకు ఒక 200 కోట్లు వసూలు చేస్తేనే అప్పుడు పర్సంటేజ్ విధానంలో వాళ్ళు తీసుకుంటే బాగుంటుందేమో, వాళ్ళకు ఒక మినిమం రెమ్యూనరేషన్స్ తీసుకుని. అందరూ ఇలా చెయ్యాలనే లేకపోతే ఇదనో కాదు, ఒక నిర్ణయాత్మక ఆచరణాత్మకంగా ఆలోచన ఉంటే, ఒక ప్రణాళిక ఉంటే తప్ప ఇది సాల్వ్ అయ్యే సమస్య అయితే అంత తొందరగా అయితే అంత ఈజీ కాదండి. ఇందాక పెద్దలు ఎవరో చెప్పారు, సినిమా నిజంగానే కిల్ అవుతుందనే, అది కిల్ అవుతుంది డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం అనే దాంట్లో ఫస్ట్ బయటకు రావాలి సార్. సినిమా అనేది 24 క్రాఫ్ట్లు, మీడియాతో కలిపి 25 క్రాఫ్ట్లు అయింది. ఈ రోజు ఎవరి స్వార్థం వాడు పక్కన పెట్టి సినిమాని బతికిద్దాం అనే దాంట్లో ఫస్ట్ రావాలండి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రతి ఒడు రూల్ మాట్లాడతాడు, మన అవసరం వచ్చేటప్పుడు మనమే సిగ్నల్ జంప్ చేస్తాం. అలా అయిపోయింది ఇండస్ట్రీ పరిస్థితి. ఆ పరిస్థితిలో ఫస్ట్ బయటకు రావాలి. కాదు సార్, ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారనుకోండి, పెద్ద మల్టీ స్టారర్స్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే సినిమా ఎంత హైప్ చేయడానికి డైరెక్టర్స్ చాలా ట్రై చేస్తున్నారు, సినిమా బాగా వెళ్ళాలి అని చెప్పి. కానీ మార్కెట్లో చూసుకుంటే ఆ మల్టీ స్టారర్ చేసినా కూడా ఆడని సినిమాలు చాలానే ఉన్నాయి.
కానీ ఇప్పుడు లో బడ్జెట్ లో తీసిన సినిమాలు అవ్వచ్చు ఏవైనా కంటెంట్ బాగుంటే మటుకు వెళ్ళిపోతుంది సినిమా. సో దీన్ని ఎట్లా చూస్తారు? నాకు మాట అన్నారు సార్, ఒక్క నిమిషం అండి. మీరు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, లేదంటే ఎనీ ఇండస్ట్రీలోంచి ఒక సినిమాని వస్తే మనం తెలుగు ప్రజలు మనం నెత్తి మీద పెట్టుకుని సినిమాలు చూస్తున్నామండి. చిన్న కంటెంట్ సినిమాలు గుర్తుపెట్టుకోండి, ఇది మెన్షన్ చేసుకోండి మీరు. కానీ మనం చేసిన తెలుగు సినిమా, ఒక చిన్న సినిమాని ఏ ఇండస్ట్రీ తీసుకుని మనకి ప్రోత్సాహం ఇచ్చింది సార్ ఈ రోజు వరకు? వాళ్ళు చూడరు. తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం, అదే సార్ గుర్తుపెట్టుకోండి. మనం అందుకనే ఎక్కడా లేనంత ఇది మనకు ఉందండి. రెండోది బాహుబలినో, త్రిబుల్-ఆర్నో ఒక 4-5 సినిమాలు మనం డిస్కషన్ లో పెట్టుకుంటున్నామండి. చాలా సినిమాలు వచ్చినాయి కదా తెలుగులో, చిన్న సినిమాలు హిట్ అయిన సినిమాలని తమిళోళ్ళు, మలయాళం వాళ్ళు. మనకి గర్వకారణమే, కానీ అవి రెఫరెన్స్ కి మాత్రమే ఉండిపోయాయి. తెలుగు ఇండస్ట్రీ నుండి అద్భుతంగా వెళ్ళిన సినిమాల్లో బాహుబలి, త్రిపుల్-ఆర్, విజయ్ కేతనమే ఇంటర్నేషనల్ గా మనం తీసుకొచ్చాయి. సినిమాలు తీసుకుంటున్నారు, నేను అంటలేదు. ఒక చిన్న సినిమాకు ఉన్న దాన్ని వేరే ఇండస్ట్రీ వాళ్ళు మన సినిమా తీసుకుంటలేదు సార్. మనం తమిళ్లో చిన్న సినిమాలు ఇక్కడికి వస్తున్నాయి కానీ ఇక్కడ చిన్న సినిమాలు అక్కడికి వెళ్ళట్లేదు. మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీ 100% కరెక్ట్. ఇది కన్నడ సినిమా వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో మీకు తెలియదు కాదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత కఠినంగా ఉంటాయో మీకు తెలియదు కదా. మాకు కంపల్సరీగా మాకు డబ్బింగ్ సినిమాలు అవసరం లేదని అంటారు. వాళ్ళ భాష చిత్రాలు మన వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మనమే అక్కడ మనం చిన్న బడ్జెట్ లో వచ్చే ఏ లాంగ్వేజ్ సినిమానైనా మనం గౌరవించి సూపర్ డూపర్ హిట్లు చేస్తాం సార్. మనం చిన్న బడ్జెట్ లో చేసి హిట్లు కొట్టిన తెలుగు సినిమా తమిళ్లో గానీ, కన్నడలో గానీ, మలయాళంలో గానీ మన సినిమాని తీసుకుని అక్కడ థియేటర్లో ఎవరన్నా ఆడిస్తున్నా మన సినిమాకి రెస్పెక్ట్ ఉంటుందా? అది కూడా ఆలోచించండి. చెప్పింది 100% రైట్ అండి. దానికి సంబంధించి తమిళంలో ఇప్పుడు వార్ 2 ఉంది కదా, తెలుగులో తీశారు, హిందీ. వాళ్ళకి ఎంత భాషాభిమానం చూడండి. కేవలం గ్రాస్ అక్కడ మిగిలిన భాషల లోపల వార్ 2 కలెక్షన్స్ కోట్లలో ఉంటే తమిళనాడులో 11 లక్షలు ఉంది. మరి అదే ఎప్పుడు తెలుసుకుంటాం సార్ మనం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అని 2 స్టేట్లు ఇదైతేనే పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రజలు తర్వాత ఎవరైనా తెలంగాణ. అదే సార్, కూలీ కలెక్షన్ ఎంత ఉన్నాయి సార్ ఓవరాల్ గా? సార్ 23 కోట్లు దాటిందండి తమిళనాడులో. 23,62 లక్షలు కూలీ కలెక్షన్స్. అదే హిందీలో 83 లక్షలు, తెలుగులో 4 కోట్లు, తక్కువేం కాదు. 4,78 lakhs. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇంకా రేపు ఉంది, ఈరోజు సాయంత్రం వరకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 23-46 అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా అత్యంత ప్రేమిస్తారు. కన్నడ ఉపేంద్ర గారు అంటే కూడా ఇష్టం. ఇక్కడ ఆ ఇండస్ట్రీ అని ఏం లేదు సార్. అందరినీ మన తెలుగు అభిమానులు అందరినీ ఆదరిస్తారు, అందరినీ దగ్గర తీసుకుంటారు. వేరే రాష్ట్రాలు కూడా మనం కూడా తీసుకోవాలి. ఇండస్ట్రీ పెద్దలు తమిళ వాళ్ళకి భాషాభిమానం, కన్నడ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువే, 2 ఆకులు ఎక్కువ. లేదు సార్, మన దాన్ని ఏమైనా తీసుకుంటే స్టార్ హీరోలో, స్టార్ డైరెక్టర్లు ఉండి కొంచెం అడావుడిగా ఉన్న సినిమాని తప్పితే, నార్మల్ గా చిన్న సినిమాని కొత్త హీరోతో మనం చేసిన ఏ ఒక్క సినిమాని తమిళ ఇండస్ట్రీ గానీ, కన్నడ ఇండస్ట్రీ గానీ, మలయాళం తీసుకోలేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. ఇది ఒక మేజర్ ఇష్యూ అండి. యాక్చువల్లీ సార్ గారు చెప్పింది చాలా మేజర్ ఇష్యూ. చాలా మంది మీరు ఇక్కడ వరకు డిస్కషన్ అయిపోతుంది, మళ్ళీ మర్చిపోతాము. కానీ ఈ చిన్న సినిమాలు మీరు చూడండి, మీరు ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడండి, మనవి ఉంటే మిగతావన్నీ చిన్న చిన్న సినిమాలు, తమిళ్, మలయాళము, కన్నడ కానివ్వండి, ఒక లిస్ట్ ఉంటుంది. ప్రతి మల్టీప్లెక్స్లో ఉంటుంది, మీరు చూడడానికి ఉంటుంది. అదే మన తెలుగు అక్కడ ఉండవండి అసలు. ఎన్నో మలయాళం సినిమాలు చాలా, మన ఆఫీసర్ ఆన్ పోలీస్, చాలా దేర్ ఆర్ మెనీ, పేర్లేదు. కానీ మన సినిమా, చిన్న సినిమాలు ఒక్కటి కూడా మనకు కనబడదు అక్కడ. ఇది చాలా మేజర్ ఇష్యూ. ఈ ఇష్యూ కానీ మనము సాల్వ్ చేయగలిగితే చిన్న సినిమాలు కూడా బతుకుతాయండి. ఇది కూడా బతకడానికి, చిన్న సినిమాలు బతకాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ అండి. సార్ దీన్ని తీసుకోవాలి సార్, 100% దీన్ని అందరూ మీరు మనసులోకి తీసుకోవాలి సార్. ఇప్పుడు మనకు గౌరవం లేదు, మనం ఎందుకు ఉండాలి సార్? మనకు మన ఇంటికి వాడు వస్తాడు సార్, రెస్పెక్ట్ చేస్తున్నాం, ఆడి ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని రెస్పెక్ట్ చేయాలని రెస్పెక్టేషన్ ఉండాలి కదా. మన సేమ్ మా ఇంటి నుండి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి నుండి కూడా మీ ఇంటికి ఎంత దూరము. సో ఈ పాయింట్ మీద ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా సీరియస్ తీసుకోవాలి. కానీ సార్ క్లచెస్ ఎవరి చేతిలో ఉన్నాయి? మేజర్ క్లచెస్ అంటే ఈ గుర్రపు కళ్యాలు, చిత్ర పరిశ్రమ అనే గుర్రపు బగ్గి కళ్యాలు ఎవరి చేతిలో ఉన్నాయి?
ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం, బానే ఉంది. అది నిర్ణయం తీసుకోవాల్సిన పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళు గనక సరైన నిర్ణయం తీసి దిశానిర్దేశం చేయగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే లేకపోతే మాత్రం ఖచ్చితంగా కిల్ అయినట్టే. సూపర్ స్టార్స్ సినిమాలు, పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు తప్ప థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 3 రోజుల నుండి కూడా ఒక షోకి వచ్చేస్తుందండి పరిస్థితి. ఓన్లీ 1 షోకి వచ్చేసే పరిస్థితి కూడా మనకి ఎదురవుతుంది. డెఫినెట్ గా అది కూడా మనం చూడబోతాం. ఈ థియేటర్ కి రప్పించే విధంగా కృషి చేయాలి. థియేటర్ కి రావాలి అని అంటే ఏం చేయాలి? కంటెంట్ తో పాటు థియేటర్ రేట్స్ కూడా తగ్గించాలి అనేది మెయిన్ పాయింట్. అలాగే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిపీటెడ్ గా మనకి మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, కోమటిరెడ్డి గారు ఉన్నారు, లేదా కందులు దుర్గేష్ గారు ఏపీలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళతో రిపీటెడ్ గా మీటింగ్స్ చేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలోనన్నా దీనికి ఒక రెమెడీ వస్తుంది, పరిష్కారం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు ఇవన్నీ కూడా లైక్ పెద్ద చిన్న అని లేకుండా ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్కి ముందర కానీ ప్రమోషనల్ వైజ్ సినిమాని ఎట్లాగైనా ఆడియన్స్ రావాలి థియేటర్కి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు ప్రమోషన్స్కి. సో ఎంత ప్రమోషన్ చేసినా సినిమాలు ఆడియన్స్ విషయంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అదే బాధపడుతున్నారు, థియేటర్కి రావట్లేదు ఆడియన్స్, ఎందుకు రావట్లేదు అని ఇష్యూ మీద. థియేటర్ కి రావట్లేదు అని అంటే మీరు అపరిచితుడి సినిమా చూసారండి? దాని లోపల ఒక అతను చనిపోయి ఉంటే ఎవరన్నా సోడా తీసుకురండి, ఎవరన్నా అంబులెన్స్ కి కాల్ చేయండి, ఎవరన్నా ఎత్తండి, ఎవరన్నా దింపండి, ఇలా ఎవరైనా ఎందుకంటారు అంటాడు హీరో. ఇదే విధంగా ప్రతి ప్రొడ్యూసర్ గానీ ఎగ్జిబిటర్ గానీ ఎవరన్నా చేయండి, ఎవరన్నా చేస్తే బాగుండు అనే బదులు కొంత ఇనిషియేషన్ తీసుకుంటే, ఎందుకనంటే అవుట్ అండ్ అవుట్ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ మిగతా వాళ్ళందరిది ఏముందండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా ఫ్లాప్ అయినా లేదా హిట్ అయినా ఎవరి మీద ఎక్కువ భారం పడుతుంది, ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? ప్రొడ్యూసర్ మీదే. ప్రొడ్యూసరే భరించాలి. ప్రొడ్యూసర్ ఇంకో 4 సినిమాలు చెయ్యాలి అని అంటే దీని అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే డెఫినెట్ గా కౌన్సిల్లో ఒక ఇనిషియేషన్ అనేది ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద చేసుకోగలిగితేనే బాగుంటుంది. ఎందుకంటే వరల్డ్ లో ఏంటి ఇప్పుడు అంతా ఇదవుతుంటాయి, లేకపోతే కొంతమంది మాట్లాడతారు కొన్ని దేశంలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, సినిమా అనేది పెద్ద ఇష్యూనా అని. ఎస్, సినిమా అనేది కూడా పెద్ద ఇష్యూనే. ఎందుకంటే లక్షలాది కుటుంబాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సినిమా పరిశ్రమ మీద బతుకు వెళ్లదీస్తున్నాయి. అలాంటప్పుడు సినిమా కూడా ఒక పరిశ్రమే. అలాంటప్పుడు దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటారా లేదంటారా? 100%. ఎన్నో కుటుంబాలండి, ఎన్నో కుటుంబాలు. అవును. సార్ ఇప్పుడు ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్ ఒక సినిమా చేస్తాడు సార్, అయిపోయింది, ఇంకో సినిమాకి వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళు. ఎనీ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్. ప్రొడ్యూసర్కి అలా ఉండదండి. ఒక సినిమా చేస్తే ఆ ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే ఇంకో సినిమా చేయగలడు, ప్రొడ్యూసర్ కి డబ్బులు పోతే ఇంకో సినిమా చేయడానికి వెళ్ళాడు సార్. ప్రొడ్యూసర్ అందుకనే ప్రొడ్యూసరే ఇనిషియేషన్ తీసుకోవాలి సార్. ఒక ఎగ్జిబిటర్స్ తోటి కూర్చోవాలి, ప్రొడ్యూసర్ ఇనిషియేషన్ తీసుకోవాలి. మధ్యలో ఎగ్జిబిటర్స్ వారు కూడా మనం చూసాం. ప్రతి సినిమాకి మాకు పర్సంటేజ్ కావాలి, లేకపోతే ఇంకోటి పర్సంటేజ్ విధానంలో చేస్తామని చెప్పి ఉన్న సమస్యలు కాకుండా వాళ్ళు కూడా మధ్యలో అట్లాంటి సమస్యలు లేవనెత్తితే మన కంచంలో రాళ్ళు మనమే వేసుకున్న వాళ్ళు అవుతాము. దీనికి రెమెడీ దిశగా అట్లీస్ట్ రెమెడీ దిశగా అనేది ఒక స్టెప్ అని వేయాలి. ఎవరికి ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఇప్పుడు ఇంట్లో 10 రకాల ఒక ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి సార్. కానీ ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు అందరూ కలిసిపోయి నవ్వుతూ ఫ్రెండ్లీగా కలిసికట్టుగా ఉన్నట్టుగా ఉంటారు చూడండి. సినిమా అనేది కూడా ఎన్ని విభాగాల్లో ఇష్యూస్ ఉన్నా అందరూ కలిసిపోయి దాన్ని సార్ట్ అవుట్ చేసుకుని ఫ్రెండ్లీ వాతావరణంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఎవరు ఈగో పెట్టుకుంటే సార్, ఎవరు ఈగో పెట్టుకుంటే కనుక రైట్ సార్.